చూడమ్మా, ఇక్కడ మేము మా ఉద్దేశం ఉంది ట్రాఫిక్ క్లియరెన్స్. ఇది మీ ఓన్ ప్రాపర్టీ అయితే పెట్టుకోవచ్చు. మీరు ప్రాపర్టీ పెట్టినప్పుడు మీకు పార్కింగ్ చూపించే బాధ్యత మీది. ఇప్పుడు ఏ హోటల్ అయినా, ఏ స్కూల్ అయినా, ఏదైనా ఒకవేళ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు దానికి పార్కింగ్ బాధ్యత మనదే ఉంటుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మనం పార్కింగ్ పెట్టుకుంటాం, మన ఇంట్లో పెట్టుకుంటాం, అంతేనా కదా? సో కాబట్టి పార్కింగ్ బాధ్యత మీరు చూపించండి, మీరు బిజినెస్ చేసుకోండి. మీకు ఇది యాక్చువల్గా చూడండి, యాక్చువల్గా ఇదంతా ఇల్లీగల్. మీరు ఇక్కడ రెంట్ కడుతున్నారా? ఇది మీ ఓన్ ల్యాండా? ఇది మీ ఓన్ ల్యాండా? మీరు రెంట్ కడుతున్నారా? లేదు. ఇది యాక్చువల్గా మేము రిమూవ్ చేసేటప్పుడు నేను కోర్టులో వేస్తారంట. యాక్చువల్ నేను రాకముందే నడుస్తుంది ఇది. సో ఇది కోర్టులో వేస్తుంది కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం కోర్టు దాని గురించి. ఓకేనా? జిహెచ్ఎంసీ పర్మిషన్ ఏం లేదండి ఇక్కడ. కాకపోతే అది కోర్టులో స్టే ఇచ్చారు అంతే. కోర్టులో స్టే ఇచ్చారు కాబట్టి మేము దాన్ని రిమూవ్ చేయలేకపోతున్నాం. వన్స్ కోర్టు నుంచి ఆర్డర్ వస్తే టోటల్ రిమూవ్ చేస్తాం. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్. దిస్ ఈస్ నాట్ దేర్ ఓన్ ప్రాపర్టీ. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్. సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్. దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రోడ్? That's why we tell people. ఏంటండి సడన్ గా కాదండి, సిన్స్ లాంగ్ టైమ్ వీఆర్ సేయింగ్ దిస్ వన్. చాలా రోజులు చేస్తున్నాము. దట్ మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్ అబ్జెక్ట్ చేస్తుందో మేము అక్కడ ఫైన్ వేస్తున్నాం. చూడండి, ఇదంతా పార్కింగ్, ఇదంతా రోడ్ వే. ఈవెన్ మీరు ఇక్కడ ఒక 100 మంది వస్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. మీరు చూడండి, యూ కెన్ సీ. ఇప్పుడు ఇక్కడ జామ్ అవుతుందండి, ఇదంతా కేబుల్ మొత్తం జామ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ 100 people, thousands of people are suffering. Okay na? That's why we are doing that one. This is not our personal issue. Only మేము చూసే ఓన్లీ మాకు రోడ్ ఇబ్బంది పెట్టాలి. ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ మాత్రమే మేము ఎంటర్ అవుతాము, దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. మేము కూడా హ్యూమానిటీ గ్రౌండ్స్ లో మీరు అన్నారు, సపోజ్ ఒక బడ్డీ పెట్టుకున్నాడు, ఏ ట్రాఫిక్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అప్పుడు మేము కొద్దిగా హ్యూమానిటీ గ్రౌండ్స్ లో చేస్తాం అంతే. అది కూడా లీగల్ కాదు. ఎక్కడైతే డ్యూటీకి ఇబ్బంది లేనంత, అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది లేనంత వరకు కొద్దిగా మేము అది కూడా హ్యూమానిటీ గ్రౌండ్స్ లో మాత్రమే, మంత్రిపథంలో. అంతేగాని ఎప్పుడైతే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ వచ్చి మీకు చూడొచ్చు, ఇప్పుడు మేము 10 minutes లో లేకపోతే ఇదంతా కేబుల్తో జామ్ అయిపోతుంది. అందుకని మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10 people ఇక్కడ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు. ఓకేనా? చూడండి, ఆల్టర్నేటివ్ చూపించండి, అది వాళ్ళ ఇష్యూ తీసుకోవాలి. వెళ్ళిపోతే దానికి ఏంటి అర్థం అనుకోవాలి?